హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రైమ్ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 56 డేస్ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక లవ్ స్టోరీగా మొదలై ఒక భయంకరమైన మర్డర్ మిస్టరీగా మారే ఈ సిరీస్ ఆడియన్స్ని ఎంతవరకు మెప్పించింది ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే అలివర్ అలాగే సియారా ఒక సూపర్ మార్కెట్లో అనుకోకుండా కలుసుకుంటారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్ చాలా ఇంటెన్స్గా వెళ్తూ ఉంటుంది. అయితే సరిగ్గా 56 రోజుల తర్వాత ఒక దారుణంగా హత్య చేయబడిన శవం బయటపడుతుంది. అసలు ఆ శవం ఎవరిది? అలివర్ సియారాల మధ్య ఉన్న ఆ రహస్యాలు ఏంటి? వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ టీం ఈ నిజాన్ని ఎలా బయటపెట్టింది అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ మెయిన్ పాజిటివ్ పాయింట్ లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అనే చెప్పాలి. డవ్ కెమెరాన్ అట్లాగే అవాన్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా డవ్ తన క్యారెక్టర్లోని డెప్త్ని చాలా బాగా చూపించింది. ఇక ట్విస్ట్లు టర్న్స్ ఈ సిరీస్లో చాలా హైలైట్గా ఉండబోతున్నాయి. క్లైమాక్స్ వరకు హంతకుడు ఎవరనేది గెస్ చేయడం చాలా కష్టం. కథలో వచ్చే ఆ ట్విస్ట్లు ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చోబెడతాయి. ఇక సైకలాజికల్ థ్రిల్లర్కి కావాల్సిన ఆ టెన్షన్ని మేకర్స్ చాలా బాగా క్రియేట్ చేశారు. సస్పెన్స్ బిల్డప్ చేయడంలో ఆ తీరు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం చాలా డల్గా వెళ్తూ ఉంటాయి, చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ కథని ప్రజెంట్ చేసే విధానం పాస్ట్ అలాగే ప్రజెంట్ అనే ఒక జంప్ అవుతున్న స్క్రీన్ ప్లేలో చూపిస్తారు. అక్కడ కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొన్ని సీన్లు మన పాత థ్రిల్లర్స్ని చూసిన ఫీలింగే మళ్ళీ తీసుకొస్తాయి. ఇక ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. థ్రిల్లర్ మోడ్కి తగ్గట్టుగా ఆ డార్క్ థీమ్ని చాలా బాగా వాడారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే దర్శకుడు కథని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. కానీ ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ 56 డేస్ వెబ్ సిరీస్ ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మీరు కనుక థ్రిల్లర్ సినిమాలు, మర్డర్ మిస్టరీలు బాగా ఇష్టపడిన వారైతే ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్లో ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.